మనలో ప్రతి ఒక్కరము మన తండ్రి అయిన దేవుణ్ణి ఎరగాలి. నీవు నీ తండ్రిని ఎరగడం, నేను నా తండ్రిని ఎరగడం. నీవు నీ తండ్రిని ఎరిగితే ఆయన నీ మీద ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు. నీ క్షేమమును ఎంతగా ఆయన కోరుతున్నాడు. నీవు ఎంతగా అభివృద్ధి చెందవలనని కాంక్షిస్తున్నాడు, అది తెలియవస్తుంది. అలాగుననే నీవు నీ తండ్రిని ఎరిగితే ఏ ఏ విషయములలో ఆయనకి కోపం వస్తుందో, ఏ ఏ విషయములలో ఆయన ఆగ్రహిస్తాడు, ఏ ఏ విషయములలో రౌద్రాన్ని కలిగి ఉంటాడో దాన్ని సంపూర్ణముగా ఎరిగి ఆయన విషయంలో బహు జాగ్రత్తలు మనం కలిగి ఉండొచ్చు. అందువలన నీ తండ్రి అయిన దేవుని నీవు ఎరగాలి. మన తండ్రి అయిన దేవుణ్ణి మనము ఎరగాలన్నమాట. ఆయన ఒక వ్యక్తి, ఆయన విగ్రహం కాదు. ఆయన గుణలక్షణ స్వభావములను కలిగినటువంటి వ్యక్తి, దేవత్వము కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. విగ్రహములకు దేవత్వం లేదన్నమాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనంలో పౌలు ఇలా సెలవిచ్చినారు: మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. మనుషులు చమత్కారంగా కల్పించిన వెండి, బంగారు, రాయి, వాటితో మలచబడిన విగ్రహములు, వాటికి దేవత్వము లేదు అని అంటాడు పౌలు. అనగా అవి వ్యక్తులు కావు, వాటికి వ్యక్తిత్వము లేదు. అవి చూడొచ్చు, కళ్ళున్నాయి కానీ చూడవు. చెవులున్నాయి, అవి వినవు. చేతులున్నాయి, అవి ముట్టుకోవు. పాదములున్నాయి, అవి నడువవు. ఎందుకంటే అవి వ్యక్తులు కావు, వాటికి వ్యక్తిత్వం లేదు. కానీ మన తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి. ఆయన గుణలక్షణ స్వభావములను కలిగినటువంటి వ్యక్తి. నీ తండ్రి యొక్క గుణలక్షణ స్వభావాలను నీవు ఎరగాలి. నీవు నీ తండ్రి యొక్క గుణలక్షణ స్వభావాలను ఎరిగితే ఆయన పట్ల అపారమైన గౌరవము, ప్రేమ, భయభక్తులు ఏర్పడతాయన్నమాట. ఆయన యొక్క గుణలక్షణ స్వభావాలను నీవు ఎరుగకపోతే, నీవు తెలుసుకోకపోతే ఆయన పట్ల ఏమాత్రమును ప్రేమ ఉండదు, భయభక్తులు ఉండదు. అందువలన ఆయన ద్వారా నీవు పొందగలిగే నిత్య జీవాన్ని మనం పొందలేమన్నమాట. అందువలన
యోహాను సువార్త 17వ అధ్యాయంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని అన్నాడు. కనుక మనము మన ఆత్మలకు నిత్య జీవాన్ని పొందాలి అనంటే ఖచ్చితంగా ఆయనను మనం ఎరగాలన్నమాట. తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందగలరు. తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగని వారు నిత్య జీవాన్ని పొందే అవకాశం లేదన్నమాట. మనము ఆయనను ఎరగడం, ఆయనను ఎరగడం అనగా ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగడం అన్నమాట. మనం కుటుంబాల్లో ఉన్నాం. కుటుంబాలలో ఉన్న మనము ఒకరిని ఒకరు ఎరుగుదు. ఎరగడం అనగా ఒక వ్యక్తిని ఎరగడం అనగా ఒక వ్యక్తి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటే ఆ వ్యక్తి ఆనందిస్తారు. మన ప్రవర్తన ఎలా ఉంటే మనల్ని అసహించుకుంటారు. అది ఎరగడం అన్నమాట. వ్యక్తిని ఎరిగిన వారు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటారు. వ్యక్తిని ఎరగని వారు తమ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటారన్నమాట. ఈ లేఖనం చూడండి. సామెతల గ్రంథకర్త 6వ అధ్యాయంలో ఇలా అన్నాడన్నమాట. 16వ వచనంలో యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు అని అన్నాడు. అంటే ఆయన ఒక వ్యక్తిని చూచి అసహించుకుంటాడు. ఆరవ అధ్యాయం 17వ వచనం నుండి అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు.
లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అన్నదమ్ములలో జగడములు పుట్టించేవారు. ఇలాంటి వ్యక్తులను చూస్తే ఆ తండ్రికి అసహ్యం అన్నమాట. వీళ్ళు అసహ్యులు. అంటే నీ వ్యక్తిత్వాన్ని చూసి ఆయన అసహించుకుంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. తన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14-16 వచనాలలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే ఆయన అసహించుకుంటాడు. ఆయన దేన్ని చూసి అసహించుకుంటాడు అని అంటే, మనుషులు ప్రవర్తించే ప్రవర్తన చూసి ఆయన అసహించుకుంటాడు అనమాట. ఈ ప్రవర్తనను ఆయన అసహించుకుంటాడు. మనము కూడా చూడండి, ఎవరిని అసహించుకుంటాము అనంటే, ఎవరి ప్రవర్తన బాగులేదో వారిని మనం అసహించుకుంటాం. ప్రవర్తన అనగా దినచర్య. అతడైనా ఆమె అయినా మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి క్రియలు, ఎదుటి వారికి బాధ కలిగించేటివైన, ఎదుటివారు నొచ్చుకునేటివైన, ఎదుటివారు అసహించుకునేటివైన ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తనను మనుషులు అసహించుకుంటారు. కనుక మీరు చూడండి, ప్రత్యేకించి ఎవరినో అసహించుకోం మనం. కొన్ని సందర్భాలలో మన కుటుంబంలో ఉన్న వారినే మనం అసహించుకుంటాం. ఒక భార్య యొక్క మాటలు, ఆమె ప్రవర్తన ఒక భర్త అసహించుకుంటాడు. ఒక భర్త యొక్క మాటలు, అతని ప్రవర్తనను భార్య అసహించుకుంటుంది. నీకు అసహ్యాన్ని కలిగించే మాటలు, ప్రవర్తన
ఎవరైనా మాట్లాడని, ఎవరైనా ప్రవర్తించని మనం అసహించుకుంటాం. ఎందుకంటే అవి మంచి మాటలు కాదు, మంచి ప్రవర్తన కాదనమాట. అలాగే తండ్రి అయిన దేవుడున్నాడు. ఆయన ఒక ప్రతిమ కాదు. ఆయన ఒక వ్యక్తి అన్నమాట. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడనమాట. మనం ఎక్కడున్నా ఆయన కన్నులకు మనం మరుగ్గా ఏమి లేవన్నమాట. హెబ్రీ 4వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా తెలియజేసినాడు అని చెప్పినటువంటి మాటలు చూడండి. పదమూడవ వచనం. ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చూపులో మనం ఎక్కడ దాక్కోలేము. ఆయనకు మనం మరుగై లేదన్నమాట. అందువలన ఆయన మన ప్రవర్తనను ఎరిగి ఉన్నాడు అనమాట. మన ప్రవర్తనను ఎంతగా ఆయన ఎరిగి ఉన్నాడో చూడండి. కీర్తనకారుడు 139వ కీర్తన ఈ మొదటి వచనం నుండి కూడా 8వ వచనం వరకు ఇక్కడ ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు అనమాట. 3వ వచనం చూడండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. కాబట్టి ఆయన మన చర్యలను ఎరుగుదుడు, మన ప్రవర్తనను ఆయన ఎరుగుదుడు అన్నమాట. నీ ప్రవర్తనలో ఇవేవైనా ఆయనకు అగుపడితే ఆయన అసహించుకుంటాడనమాట. కనుక నీవు నీ తండ్రిని ఎరగడం అనగా నాలో ఆయన అసహించుకునేటివి ఏవి అని ఎరగడం అన్నమాట. నాలో ఆయన అసహించుకునేటివి ఏవి? మళ్ళీ చెప్తున్నాను, నాలో ఆయన అసహించుకునేటివి ఏవి? నీవుగా ఆయనను ఎరగడం అన్నమాట. నీలో ఆయనకు అసహ్యాన్ని కలిగించేటివి ఏవి ఉన్నవో వాటిని నీవు తొలగించుకోగలిగితే, నీలో ఆయనకు ఆనందాన్ని కలిగించగలిగేటివి ఏవో వాటిని నీ ఆత్మ సమకూర్చుకోగలిగితే నీవు ధన్యుడవు అన్నమాట. పేతురు 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఇక్కడ పేతురు తెలియజేసిన సమాచారం చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను.
అంటే మొదట ఈ భ్రష్టత్వం నుంచి తప్పించుకోమంటాడు ఆయన. నెక్స్ట్ ఆయన ఏమంటాడంటే దేవ స్వభావాలలో పాలివారు కావాలి అని అన్నాడు. దేవ స్వభావాల్లో పాలివారు కావాలి. దేవ స్వభావాలు అంటే దేవుని యొక్క స్వభావాలలో మనం పాలువారు కావాలి. ఇవన్నీ కూడా సాధారణ స్వభావాలు. మనం దేవుని యొక్క స్వభావాలలో పాలివారు కావాలన్నమాట. మొత్తానికి ఆయన స్వభావాలు వాటిలో మనం పాలువారు కావాలి. 5వ వచనం నుండి ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, అంటే ఆయన స్వభావాలలో పాలివారగునట్లుగా మీరు పూర్ణ జాగ్రత్తను కలిగి ఉండండి అని పేతురు హెచ్చరించినాడు. హెచ్చరించి మీ విశ్వాసమునందు సద్గుణమును. అప్పుడు ఇక్కడ విశ్వాసము సద్గుణం సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశా నిగ్రహం, సహనం, భక్తి, సహోదర ప్రేమ, దయ. వీటిని ఆత్మకు అమర్చుకోవాలన్నాడు. అంటే నీ ఆత్మకు దేవుని యొక్క స్వభావాలు, ఈ స్వభావాలను ఆత్మకు అమర్చుకోవాలి అని ఆయన బోధించినాడు అన్నమాట. అంటే వీరిని చూస్తే ఆయనకు ఆనందం అన్నమాట. ఒకవైపు కొందరిని చూస్తే అసహ్యం, మరి కొందరిని చూస్తే ఆనందం అన్నమాట. ఇక్కడ ఏంటంటే నీ తండ్రిని నీవు ఎరగడం, ఏ ఏ విషయాలలో ఆయన నిన్ను అసహ్యించుకుంటాడో, ఏ ఏ విషయాలలో నీ విషయంలో ఆనందిస్తాడు, ఆయనకు అసహ్యాన్ని కలిగించే నీలో ఉన్న నీ ప్రవర్తనను మార్చేసుకోవడం, ఆయనకు ఆనందాన్ని కలిగించే విధంగా ప్రవర్తించడం అన్నమాట. అని సింపుల్గా చెప్తున్నాను నేను. నీలో ఆయనకు అసహ్యాన్ని కలిగిస్తూ ఉంది కదా,
వాటిని మానేయడం అన్నమాట. ఆయనకు ఆనందాన్ని కలిగించే విధంగా నీవు ప్రవర్తించు. ఇక్కడే నాయన కొంచెం మనం ఆలోచన చేయవలసింది. ప్రతి తండ్రికి కూడా తన బిడ్డలో ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అది ఆ బిడ్డకు ఆనందం కలుగుదనమాట. వాని ఆనందం వానిది. వాని ఆనందానికి తగిన విధంగా వాడు ప్రవర్తిస్తాడు. నేను ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా వారికి ఆనందాన్ని ఇచ్చే వాటినే వాళ్ళు ప్రవర్తన కలిగి ఉంటారనమాట. తండ్రిని ఆనందింపజేయడానికి వాళ్ళు ప్రవర్తించరు. మీరు చూడండి, ఒక క్రియను చేయకూడదు చేయకూడదు చేయకూడదని తండ్రి చెప్తుంటాడు. అది ఆ బిడ్డకు చాలా కష్టం అన్నమాట. తండ్రికి ఇష్టం లేని దానిని చేయడం ఆ బిడ్డకు ఆనందం. అందువల్ల తండ్రి చేయకూడదన్న ఆ బిడ్డ చేసి ఆనందిస్తుంటారు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా. అంటే తండ్రికి ఆనందాన్ని కలుగు చేయడం కాదు కానీ తాము ఆనందాన్ని పొందాలి. తాము ఆనందాన్ని పొందడానికి తండ్రికి ఇష్టం లేని ఏ క్రియనైనా చేస్తారు పిల్లలు. కొంతమంది పిల్లలు చూడండి, సిగరెట్ కాలుస్తుంటారు. తండ్రికి ఆనందం కాదు, వాడికి ఆనందం అన్నమాట. వాడికి ఆనందాన్ని కలిగించేదాన్ని వాడు చేస్తూ ఉంటాడు. మరి కొంతమంది మందు తాగుతుంటారు అనమాట. అది వానికి ఆనందాన్ని కలుగు చేస్తుంది, తండ్రికి ఆనందం కలుగు చేయదు. తనకు ఆనందాన్ని కలుగు చేసే దాన్ని అతడు సేవిస్తాడు, తండ్రికి ఆనందం కలుగు చేసే దాన్ని చేయడనమాట. మీరు ఏ విషయమైనా చూడండి, ఆయన ఒక తండ్రిని సంతోషపెట్టేటువంటి బిడ్డ ధన్యుడు, ధన్యురాలన్నమాట. తమ్మును తాము సంతోషపెట్టుకొని తండ్రిని బాధ పెట్టేటువంటి వారు దౌర్భాగ్యులు అనమాట. వాళ్ళ చరిత్రలో ఎవరు క్షేమం కలిగింది ఏమి లేదు నాయన. రాముని గురించి చెప్తుంటారు కదా ఆయన. రాముడు అంత గొప్పవాడు కావడానికి ఏం కారణం? ఒకే ఒక కారణం, తండ్రి మాట విన్నాడు. అందువలన చరిత్రలో ఆయన మిగిలినాడు అన్నమాట. అనేక మంది ఆయన దేవుడికి పూజ చేస్తున్నారు, చేసుకొనిలే. కానీ ఆయన గురించి వినగలిగితే తండ్రి యొక్క మాటలను జవదాటలేదన్నమాట. ఏ బిడ్డలు తండ్రి యొక్క మాటలు జవదాటకుండా తమకు కష్టమైన తమ తండ్రికి ఇష్టమైన ప్రవర్తనను కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. కానీ ఇక్కడ తండ్రి యొక్క ఆనందంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన ఎంత బాధపడతాడో బాధపడుకొని నా ఆనందం నా ఇష్టం అనుకునే పెట్లు ఉండారే, వాళ్ళు దౌర్భాగ్యులు అన్నమాట. చరిత్రలో ఎక్కడ అటువంటి వాళ్ళు అభివృద్ధి చెందిన దాఖలాలే లేవన్నమాట. మీకు ఈ ఇందిరాగాంధీ కొడుకు తెలిసిన ఆయన చిన్నోడా, సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ ఏం పేరా? రాజీవ్ గాంధీ పెద్ద ఆయన, సంజయ్ గాంధీ చిన్న ఆయన అన్నమాట. అసలు వాళ్ళు గాంధీ వంశానికి చెందిన వాళ్ళే కాదు వాళ్ళు. సరే, అతనికి ఒక బ్యాడ్ అలవాటు ఒకటి ఉందన్నమాట. అమ్మ మీద తిరుగుబాటు చేయడం అన్నమాట, తల్లి మీద తిరుగుబాటు చేసినాడు. అంతేకాదు, పైలట్గా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. అమ్మ మాటలు వినలే ఆయన. ఒక విధంగా చెప్పాలంటే అమ్మ మీద తిరుగుబాటు చేసినాడు అని విన్నాం మనం. తిరిగి చూస్తే క్షేమంగా ఏమి లేడు ఆయన, చనిపోయినాడు. ఆయన భార్య పిల్లలందరూ కూడా
చెదిరిపోయినారు. చరిత్రలో ఎవరిని మనం చూసినా తండ్రిని సంతోషపెట్టే బిడ్డలు క్షేమంగా ఉన్నారు. తండ్రిని బాధ పెట్టిన బిడ్డలు క్షేమంగా ఏమి లేదనమాట. ఇక్కడ మన తండ్రి ఈయన ఒక వ్యక్తి అన్నమాట. ఈయన ఒక విగ్రహం కాదు. ఈయన ఒక వ్యక్తి. ఈ వ్యక్తిని, నీ తండ్రి అయిన వ్యక్తిని నీవు ఆనందింపజేయడం, సంతోషింపజేయడం అన్నమాట. దేని ద్వారా అంటే నీ ప్రవర్తన ద్వారా. నీ తండ్రికి అనుకూలమైనటువంటి ఒక ప్రవర్తనను నీవు కలిగి ఉండడం. నా తండ్రికి అనుకూలమైన ప్రవర్తనను నేను కలిగి ఉండను. ప్రతికూలమైన ప్రవర్తన కాదు. నీవు ఆయనకు ప్రతికూలమైన ప్రవర్తనను కలిగి ఉన్నావా అని అసహించుకుంటాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడు ఇలా తెలియజేసినాడు. 9, 10 వచనాలు. అంటే కొరింథీ 6వ అధ్యాయము 9, 10 వచనాలు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 21 వచనాలు. అలాగుననే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 8 వరకు. అలాగే కొలస్సీ పత్రిక 5 నుంచి 3వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. ఈ లేఖనాలన్నీ కూడా అందులో వ్రాయబడిన స్వభావాలు, గుణాలు, లక్షణాలు, ప్రవర్తన అవన్నీ కూడా తండ్రి అయిన దేవునికి అసహ్యాన్ని పుట్టించేటివి. నీలో నీ తండ్రి అయిన దేవునికి అసహ్యాన్ని కలిగించే ప్రవర్తన ఉంటే దానిని నీవు వెంటనే మానుకోవడము నీకు మేలన్నమాట. నేనింతే అని మాత్రం అనుకోబోకండి ఎవరు. నేనింతే, నేను ఇలాగే ఉంటాను అని మాత్రం అనుకోబోకండి. మనం ఆయనకంటే గొప్పవాళ్ళం కాదు. ఆయనకంటే బలవంతులం కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేనింతే, నేను ఇలాగే ఉంటానని మాత్రం అనుకోబోకండి. ఆయనకంటే గొప్పవాళ్ళం కాదు. ఆయనకంటే బలవంతులం కూడా కాదు. మనం మారాలి. మన మనసులు మారాలి, మన హృదయాలు మారాలి, మన జీవితం మారాలి. ఇక్కడ దేవ స్వభావాలలో మనం పాలువారు కావాలి. మనము ఈ స్థితిలో నుంచి ఈ స్థితిలోనికి మారి దేవుని యొక్క స్వభావాల్లో పాలువారు కావాలి. కొలస్సీ 3వ అధ్యాయము 12, 13 వచనాలు.
అలాగుననే ఈ లేఖనాన్ని చూడండి. కొన్ని మానుకోవలసి ఉన్నాయన్నమాట. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వీటిని మానుకోవాలి. వీటిని ధరించుకోవాలి. వీటిని మానుకోవాలి. వీటిని ఆత్మకు అమర్చుకోవాలి. అంటే నీ దేవునికి ఆనందాన్ని కలిగించే వాటిని కొన్ని అమర్చుకోవాలి, కొన్ని ధరించుకోవాలి, కొన్ని మానుకోవాలి. నిన్ను నీవు సంతోషపెట్టుకోవడం పెద్ద విశేషం ఏం కాదు. నీ తండ్రిని సంతోషపెట్టడం చాలా గొప్ప విషయం అన్నమాట. నిన్ను నీవు సంతోషపెట్టుకుంటే నిన్ను నీ తండ్రి అసహ్యించుకుంటాడు. నీ తండ్రి సంతోషించే విధంగా నీవు ప్రవర్తిస్తే ఆయన నిన్ను మెచ్చుకుంటాడనమాట. ఆయన నిన్ను మెచ్చుకోవాలన్నా, ఆయన నిన్ను అసహ్యించుకోవాలన్నా నీకేది ఇష్టం? నాయన మనల్ని చూడండి ఆయన, మనల్ని అందరూ మెచ్చుకోవాలని అనుకుంటాం మనం. కానీ మన ప్రవర్తన అసహ్యించుకునే విధంగా చేస్తుందన్నమాట. నీవు అసహ్యించుకునే విధంగా ప్రవర్తించి నిన్నెవరైనా మెచ్చుకోవాలంటే ఎలా మెచ్చుకుంటారు? నీవు త్రాగి నీ ఇంటికి వెళ్ళడం నీ భార్యకి అసహ్యం అయితే, నువ్వు తాగి వెళ్ళి ఆమె నిన్ను మెచ్చుకోవాలంటే ఎలా మెచ్చుకుంటుంది? త్రాగుబోతువైన నీవు దాన్ని మానేసి ఇంటికి వెళ్ళి, అమ్మా నీవు నొచ్చుకోవడం నాకు ఇష్టంలా, అందువల్ల త్రాగడం మానేశా అని ఒక్క మాట చెప్పు నాయన. ఆమె ఎంత మెచ్చుకుంటుందో, ఎంత మెచ్చుకుంటుందో. ఏ ఏ విషయాలలో నీ భర్త నొచ్చుకుంటాడో దాన్ని మానేసి ఆయన మెచ్చుకునే విధంగా ఒక భార్య ప్రవర్తిస్తే ఎంత బాగుంటుంది చూడండి. చిన్ని చిన్ని ఆనందాలే, చిన్ని చిన్ని ఆనందాలు. జీవితమే సమాధానంగా ఉంటుందన్నమాట. చిన్ని చిన్ని ఆశలే జీవితాన్ని బాధాకరంగా మార్చేస్తాయన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, చిన్ని చిన్ని ఆనందాలే జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయి. అలాగే చిన్ని చిన్ని విషయాల్లో ఎదుటి వారిని మనము ఆనందింపజేస్తే, మన ప్రవర్తన ఎదుటి వారికి ఆనందాన్ని కలుగు చేస్తే అక్కడ ఎంత సమాధానం ఉంటుంది. అందువలన ఒక కుటుంబ స్థాయిలో నీ భార్యకు ఇష్టము లేనటువంటి ప్రవర్తనను ఒక భర్తగా నీవు కలిగి ఉండకు. ఎందుకంటే అది నీ తండ్రి యొక్క చిత్తం కానే కాదన్నమాట. ఒక క్రైస్తవ కుటుంబంలో నీ భర్తకు అభ్యంతరం కలిగించి నీ భర్త అసహించుకునే విధంగా నీవు ప్రవర్తించకు. అలా చేస్తే సమాధానం ఉండదు కుటుంబం. నీ భర్త మెచ్చుకునే విధంగా ప్రవర్తించు, నీ భార్య మెచ్చుకునే విధంగా ప్రవర్తించు. అక్కడ గౌరవం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే
నీ కుటుంబంలో ఉన్న నీ భార్య నిన్ను మెచ్చుకోవాలి. నీ భార్య మెచ్చుకోకుండా నీ దేవుడు మెచ్చుకోడు. నీ భర్త మెచ్చుకోకుండా నీ దేవుడు మెచ్చుకోడనమాట. మెప్పు పొందాల్సింది కుటుంబంలోని. భర్త దగ్గర భార్య మెప్పు పొందాలి. భార్య దగ్గర భర్త మెప్పు పొందాలన్నమాట. అలాగున క్రైస్తవ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. కనుక కుటుంబ స్థాయిలో భర్తగా నీకిచ్చినటువంటి ఆజ్ఞలను నీవు అనుసరిస్తే నీ భార్య మెచ్చుకోక తప్పదనమాట. నీ భార్య మెచ్చుకుంటే నీ దేవుడు మెచ్చుకుంటాడు. కుటుంబ స్థాయిలో భార్యగా నీకిచ్చిన ఆజ్ఞలను నీవు అనుసరించి జీవిస్తే నీ భర్త మెచ్చుకుంటాడు. నీ భర్త మెచ్చుకుంటే నీ తండ్రి దేవుడు కూడా మెచ్చుకుంటాడు. మెప్పు పొందడం. కనుక ఇక్కడ దేవుణ్ణి ఎరగడం, నీ తండ్రిని దేవుణ్ణి నీవు ఎరగాలన్నమాట. ఎలాంటి ప్రవర్తన నేను కలిగి ఉంటే ఆయన అసహించుకుంటాడు. అలాగే ఎలాంటి ప్రవర్తన నేను కలిగి ఉంటే ఆయన ఆనందిస్తాడు. అంటే ఆయన ఆనందించేటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. ఆయన అసహించుకునే ప్రవర్తన మనం కలిగి ఉండాలి. కానీ ఎవరైనా ఆయన అసహించుకునే ప్రవర్తన కలిగి ఉన్నారంటే వాళ్ళ ఆశలు అవేనాయన, వాళ్ళ ఆశలు అవే అన్నమాట. కొంతమంది చూడండి, ఆయన అహంకారంగానే ఉంటారన్నమాట. అది మారదు, మార్చుకోరు కూడా. నేను ఇంతే, నా ప్రవర్తన అంతే, అహంకార పూరితంగానే నా ప్రవర్తన ఉంటుంది. నా ప్రవర్తనలో కలలు ఆడడం ఉంటుంది అన్నమాట. మార్చుకోలేను, మారదు, మార్చుకో. అలాగే నిరపరాధులను చంపే విధంగా నా చేతులు ఉంటాయి అన్నమాట. మారడం, మార్చుకోను, నేనంతే, నా ప్రవర్తన అంతే. నా హృదయం ఎప్పుడు మంచిగా ఆలోచన చేయదు, అది చెడ్డగానే ఆలోచన చేస్తుంది. నేనంతే, నా ప్రవర్తన అంతే. మేలు చేయడానికి ఎప్పుడు నేను పరిగెత్తను, నేను కీడు చేయడానికి పరిగెస్తా. నేను మారను, నా ప్రవర్తన అంతే. ఉన్న వాటిని కాదు, లేని వాటిని పలుకుతాను. నేను అబద్ధ సాక్ష్యం చెప్తా, నా ప్రవర్తన అంతే, నేను మారను. ఒక రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ మధ్య జగడాలు పెడతాను నేనంతే, నేను మారను, నా ప్రవర్తన అంతే. కొంతమంది ఈ ప్రవర్తన నుంచి బయటపడలేరు. ఒక త్రాగుబోతు తాగడాన్ని మానుకోవచ్చు, వీటిని మానుకోలేండి. ఒక దొంగతనాన్ని మానుకోవచ్చు, వీటిని మానుకోలేడు అనమాట. వ్యక్తిత్వంలో ఈ స్వభావాలు జీర్ణించుకొని పోయినాయి. ఇలా ప్రవర్తించడమే వాళ్ళకి ఆనందం. వీటితో పాటు ఆ లేఖనాల్లో ఉన్న చెడు క్రియలు చేయడమే ఆనందం అన్నమాట. వాళ్ళ ఆనందం కొరకు ఆయనకి అసహ్యులుగా కనబడడం అన్నమాట. మన ఆనందాన్ని బట్టి మనం అనుసరిస్తే ఆయనకి మనము అసహ్యులం అవుతాం. మన ఆనందం కాదు, ఆయన్ని ఆనందపరచడం అన్నమాట. ఆయన ఆనందపరచాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగి ఉండాలి. సద్గుణం కలిగి ఉండాలి, అంటే మంచి గుణం ఉన్నాయి, చెడ్డ గుణాలు కాదు, మంచి గుణాలు కలిగి ఉండాలి. దేవుని గుణాలు, క్రీస్తు గుణాలను కలిగి ఉండవు అన్నమాట. జ్ఞానం కలిగి ఉండాలి, అజ్ఞానం కాదు. జ్ఞానంగా మాట్లాడాలి, జ్ఞానంగా నడుచుకోవాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి. ఆశా నిగ్రహం, కోరుకునేంత కావాలని కోరుకోకూడదు అన్నమాట. ఆశలను నిగ్రహించుకోవడం అన్నమాట. శ్రమలు వచ్చినాయా, హింసలు వచ్చినాయా, శోధనలు వచ్చినాయా, సహించడం, సహనాన్ని కలిగి ఉండడం. అన్ని పరిస్థితుల్లో కూడా ఈ భక్తిని కలిగి ఉండడం. భక్తి అనగా
ఆయన్ను గౌరవించడం అన్నమాట. సంఘంలో ఉన్న సహోదరుల మీద ప్రేమ కలిగి ఉండడం. ఎవరైనా సంఘంలో ఉన్నవారు ఎవరైనా సరే ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని పక్షంలో ఉన్నవారి మీద దయ చూపించడం అన్నమాట. ఇవన్నీ కూడా ఆయనకు ఆనందాన్ని కలుగు చేసేటువంటి ప్రవర్తన. ఈ ప్రవర్తనను మన దినచర్యలో మనం కలిగి ఉండాలి. అంటే నీ తండ్రిని నీవు ఎరగడం. నీ తండ్రిని నీవు ఎరగడం. చూడండి, యేసు ప్రభు సహితము తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఎరిగినాడనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనం. 8:55లో మీరు ఆయనను ఎరుగరు. యూదులతో ప్రభువు చెప్పిన మాట. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన యెడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును, గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. ఆయన ఎరిగినాడు కాబట్టి ఆయన మాటలను ఏం చేస్తున్నాడు? ఆయన గైకొంటాడు. అనగా ఆదాము అవ్వలు మొదలుకొని వారు ప్రవక్తలైన, యాజకులైన, రాజులైన, కుటుంబ పెద్దలైన, ఇశ్రాయేలు జనాంగమైన వారు ఎవరైనా సరే వారందరితో తండ్రి అయిన దేవుడు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు ఎవరికి తెలుసు? క్రీస్తుకు తెలుసు అన్నమాట. అబ్రహాముతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, ప్రవక్తలతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, రాజులతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, కుటుంబ పెద్దలతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, ఆదాము అవ్వలతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, ఎవరెవరితో ఎలాంటి వైఖరిని తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు అనేది ప్రభువుకు తెలుసు అన్నమాట. ప్రభు ఆయన బాగా ఎరిగి ఉన్నాడు అన్నమాట. అందువలన తండ్రి విషయంలో క్రీస్తు బహు జాగ్రత్త కలిగి ఉన్నారు. ఆయన విషయంలో కూడా ఆయన వైఖరిని ఎరిగినాడు. ఆయన ఎరిగి ఏమన్నాడు? ఆయన నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి పెడినాడుతివి అని అన్నాడు. అంటే ఆయన వైఖరి రైట్ అయిందన్నమాట. ఆయన వైఖరి న్యాయమైంది. ఎవరితో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నా ఆయన వైఖరి న్యాయమైందన్నమాట. ఆయన నీతిమంతుడు. మన తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చివాడినై ఉండుటకు ఆయన అలాగు చేశాను. ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు. తన వైఖరిని ఆయన మార్చుకోడు. ఆయన మారడు. యెహోవా దేవుడు మారడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ పౌలు సెలవిచ్చిన మాట దేవుని గురించి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనం ఆయన్ను, తండ్రి అయిన దేవుణ్ణి ఆయన నమ్మకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన వాడు అంటాడు పౌలు. మనం నమ్మకపోవచ్చు, ఆయన మాత్రం నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అంటే తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించలేడు అన్నమాట. ఆయన వైఖరి మారదు, ఆయన ఆలోచనలు మారవు. టోటల్గా ఆయన క్యారెక్టరే మారదు అన్నమాట. ఆయన మార్పు లేనివాడు, మారడు. ఆయన తాను ఏమై ఉన్నాడో అదే ఆయన అన్నమాట. మనం మారాలి కానీ ఆయన మారడు. అందువలన
ప్రభు అయిన క్రీస్తు యేసుకు తెలుసు దేవుడు ఎలాంటి వైఖరి కలిగిన వాడు అని దానికి తెలుసు అన్నమాట. రాజులతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, ప్రవక్తలతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, ఇతరులతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగంతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు. ఆయన వైఖరి చూడండి. ఆయన ఏమంటాడంటే ఆయన ఇలా అన్నాడు అనమాట. నిర్గమకాండంలో చూడండి 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనం ఆయన ఇలా సెలవిచ్చినాడు అనమాట. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. అది ఆయన వైఖరి. ఆయన వైఖరికి భిన్నంగా ఆయన ఏం చేయలేడు అనమాట. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం ఆయన వైఖరిని చూడండి. 5వ వచనం నుండి వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడినాయి. ఆయన వైఖరి, ఆయనకి ఇష్టం లేని వారిని సంహరించేసినాడు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. 7వ వచనంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చోండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమననే 23,000 మంది కూలిరి. ఆ వైఖరి చూడండి. ఆయన విగ్రహారాధన చేసినాడు, ఆయన వైఖరిని చూపించినాడు. వ్యభిచరించినారు, ఆయన వైఖరిని చూపించినాడు. శోధించినారు, ఆయన వైఖరిని చూపించినాడు. సణుక్కున్నారు, ఆయన వైఖరిని చూపించినాడు. ఎవరెవరితో ఎలాంటి వైఖరిని ఆయన కలిగి ఉన్నాడో యేసు ప్రభువుకు స్పష్టంగా తెలుసు అన్నమాట. అందువలన ప్రభువు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. హెబ్రీ 5వ అధ్యాయంలో 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. కాబట్టి యేసు ప్రభు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఎవరెవరితో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు ఆయనకు తెలుసు అన్నమాట. అందువలన యేసు ప్రభు సైతము ఆయన పట్ల భయమును భక్తిని వ్యక్తపరిచినాడు. కనుక యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని ఎరిగి ఉన్నాడు. ప్రభువు తండ్రి అయిన దేవుని ఎలాగున ఎరిగి ఉన్నాడో అలాగున మనము సైతము తండ్రి అయిన దేవుని ఎరగాలన్నమాట. ఆయన క్యారెక్టర్ని ఎరగాలి, మనం ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎరగాలన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చూడండి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. అంటే యేసు ప్రభు తండ్రిని చూచినాడు, అలాగే ఆయనను ఎరిగినాడు. ఆయన ఎరుకలో యేసు ప్రభు బహు జాగ్రత్త కలిగి జీవించినాడు. ఆయన ఎవరి పట్ల ఎలా వైఖరిని కలిగి ఉన్నాడు అవన్నీ కూడా యేసు ప్రభువుకు తెలుసు. అలాగనే క్రీస్తు ఎలాగున దేవుని ఎరిగి ఉన్నారో అలాగున మనము కూడా మన తండ్రి అయిన దేవుని ఎరగాలి. ఎరిగి ఆయన విషయంలో మనం మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. క్రీస్తు ఎంత జాగ్రత్త కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో అదేవిధంగా మనం కూడా జాగ్రత్త కలిగి తండ్రి అయిన దేవుని పట్ల భయమును భక్తిని మనం కనుపరచవలసి ఉందన్నమాట. అందువలన ఆయన ఒక కోణములో తన పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి అసహించుకుంటాడు. నీ ప్రవర్తన ఆయన నిన్ను అసహించుకునే విధంగా ఉండకుండా నేను జాగ్రత్త పడు. అలాగే మరి కొంతమంది పిల్లల ప్రవర్తన ఆయన చూస్తాడు, ఆయన ఆనందిస్తాడు. నీ ప్రవర్తన నీకు కష్టమైనా సరే ఆయన్ని ఆనందింపజేసే విధంగా ఇలా ప్రవర్తించాలి. మనం సంపూర్ణంగా తండ్రి అయిన దేవుని ఎరగాలి.
జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా ఆయన దగ్గర బహు జాగ్రత్త కలిగి, బహు భయం కలిగి, భక్తి కలిగి, ఏ ఏ విషయాల్లో ఆయన సంతోషపెట్టగలమో ఆయా విషయాలన్నింటిలో ఆయన సంతోషపెట్టేసి, ఏ ఏ విషయాల్లో ఆయన పట్ల భయం కలిగి ఉండాలనో ఆ విషయాలన్నింటిలో భయం కలిగి జీవించేసి, ఏ ఏ విషయాల్లో ఆయన దగ్గర జాగ్రత్త కలిగి ఉండాలనో ఆ విషయాలన్నింటిలో కూడా జాగ్రత్త కలిగి, మెళకువ కలిగి, జీవితకాలం అంతా ఆయన్ను సంతోషపెట్టి మనం ధన్యులమై ఆయన అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని మన ఆత్మలకు మనం పొందగలము. అంతిమంగా ఆయన అంతిమంగా ఇక్కడ నిత్య జీవాన్ని పొందడం అన్నమాట. ఈ నిత్య జీవం ఇది మన ఆత్మలకు అత్యంత అవసరం. నిర్జీవం కాదు, నిత్య జీవం మన ఆత్మలకు అవసరం. అది ఆయన దగ్గర ఉందన్నమాట. ఈ నిత్య జీవం అనేది మన తండ్రి అయిన దేవుని దగ్గర ఉందన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి ఆయన, ఈ జీవం, ఈ నిత్య జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందన్నమాట. ఆయన నీ కొరకు నా కొరకు నిత్య జీవాన్ని దాచిపెట్టున్నాడు. ఆ దాచిపెట్టిన దాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మనకిస్తాడు అన్నమాట. అక్కడికి వెళ్ళడానికి మన ఆత్మకు అవసరమైన వాటిని అమర్చుకోవడం, దైవ స్వభావాలు, అలాగే కొన్నింటిని మానుకోవడం, కొన్నింటిని ధరించుకోవడం, వీటన్నిటిని మనం మన ఆత్మకు సమకూర్చుకొని ఆయన సంతోషపెట్టి, మన ప్రవర్తన ద్వారా ఆయన సంతోషపెట్టి, ఆయన స్వభావాల్లో పాలివారమై ఈ దేహాన్ని మనం విడిచిన తర్వాత మనం ఆయన దగ్గరికి వెళితే క్రీస్తుతో కూడా దాచిపెట్టిన జీవాన్ని ఆయన మనకు దయచేస్తాడు. మనం ధన్యులమవుతాం. అందువలన ప్రభు అయిన క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగున ఎరిగినారో అలాగున మనము కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఎరగాలి. ఆయన కన్నా ఎరిగితే ఆయన పట్ల ప్రేమ మనకుంటుందన్నమాట. ఆయనను ఎరిగితే ఆయన పట్ల భయం ఉంటుంది. ఆయనను ఎరిగితే ఆయన పట్ల బహు జాగ్రత్త కలిగి ఉంటుంది. ఆయనను ఎరిగితే ఆయన పట్ల అపారమైన భక్తి కలిగి ఉంటాం. ఆయన ఎరిగితే నిరంతరం ఆయన్ని మహింపరుస్తాం. ఆయన మెప్పును పొందడానికి మనం ప్రయాసపడతాం. ఆయన ఆనందింపజేయడమే మన జీవిత లక్ష్యంగా మనం భావిస్తాం. ఆయన ఆనందింపజేస్తాం, మనం ఆనందిస్తాం. ఆయన సంపూర్ణంగా ఎరిగి ఆయన దగ్గరకు మనం వెళ్ళిన తర్వాత మన కొరకు దాచిపెట్టిన నిత్య జీవాన్ని మనము పొందగలిగేటువంటి ఒక అవకాశాన్ని పొందగలము. అందువలన ప్రభు అయిన క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ఎరిగి ఉన్నారో అలాగ మనము కూడా మన తండ్రి అయిన దేవుని మనం ఎరగాలి. ఎరిగి మన జీవితకాలం అంతా ఆయన్ని ఆనందింపజేసే విధంగా మన జీవితాలు జీవించాలి. దయచేసి ఆలోచన చేయండి. మళ్ళీ దేవుడు కనికరిస్తే మరొకసారి మనం చేరువద్దాం.